అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులు రాకుండా మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాబితాలో 1% అనర్హులు ఉండరాదని, ఒకవేళ ఉన్నట్లయితే మండల స్పెషల్ ఆఫీసర్దే పూర్తి బాధ్యత అని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఎలాంటి అధికారిక, రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు ఇవ్వడం ఒక గొప్ప విషయమని తెలిపారు. ఇదివరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారికి తిరిగి రాజీవ్ యువ వికాస పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత ఉండదని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ వారాంతానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ధర్తీ ఆబా యోజన పథకం ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పంపించాలని ఆదేశించారు. ఈ నెల 12న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శిస్తున్న దృష్ట్యా బుద్ధవనం, విజయ్ విహార్ల వద్ద శానిటైజర్, లైటింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానం పలకాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్కుమార్ను ఆదేశించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పునరుద్ఘాటించారు. ప్రత్యేకించి ఎండలో పనిచేసేవారికి సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. పనిచేసే చోట నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని తెలిపారు. నీట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. కాగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే కొన్ని పరిష్కరించగా మరికొన్నింటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి పంపించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, నల్గొండ ఇన్ఛార్జి డిఆర్ఓ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. మీ ఇష్టం ఉన్నంత చేయదు. నేను ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సర్వే కూడా తీసుకొచ్చి సర్వే కూడా పేరు మడ్డి యశోద. నాకు భర్త లేడు, తల్లిదండ్రులు కూడా మరణించారు. ఇందిరమ్మ ఇల్లు పథకానికి అప్లై చేసుకున్నా, అయినప్పటికీ నా పేరు రాలేదు. నాకు 8 ఏళ్ల పాప ఉంది. దయచేసి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని నా యొక్క ప్రార్థన. నల్గొండ టౌన్ మన మున్సిపాలిటీ 4వ వార్డు కేశరాజుపల్లి. మేము కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు గురించి.
మా కేశరాజపల్లిలో మాకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇంటి జాగా లేదని చెప్పారు సార్. ఆర్డీఓ గారి దగ్గరికి పోతే సార్ మాకు ఇల్లు ఉందని చెప్పేసి మేము ఇది మా ఇల్లు సార్ అని చెప్పినాం. మరి అట్లా రాశారమ్మంటే సర్వే చేసిన వాళ్ళు రాశారు అమ్మా అని చెప్పిండు సార్. అక్కడి నుంచి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళినాం. వెళితే ఏమంటారు, మీ శిథిలావస్థలో చేరిందా ఇల్లు అని అంటుండు కమిషనర్ గారు. దయచేసి కలెక్టర్ గారికి ఒకటే చెప్పడం జరిగింది, మేడం మాకు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళం మేము, మాకు దయచేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాం మేడం. ఎందుకనగా కేశరాజపల్లి 4వ వార్డులో ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి, ఇల్లులు ఉన్న వాళ్ళకి, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇస్తారు మేడం. దయచేసి మాకు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం.